యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం భక్తిభావానికి సేవాభావానికి నిదర్శనంగా చెబుతారు. కైలాసతత్వం, భక్తి, సేవా మార్గాల సమ్మిళితంగా ఈ లోగిలి ఆకృతి దాల్చింది. భక్తుల చేతే స్వయంగా అభిషేకం గావించబడే ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. రమ్య మనోహరంగా అలంకరించిన శివలింగాన్ని దర్శించటానికి 2 కనులు చాలవు. అమృత ప్రవాహంలా భక్తి సారాన్ని, సేవామంత్రాన్ని ప్రపంచానికి అందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్, మియాపూర్ నుండి వచ్చిన విశ్వనాథం సుభద్రాదేవి గారు, వారి కుమారుడు సాయి కుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు శివయ్య సన్నిధిలో కుటుంబ సభ్యులందరి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. కుటుంబమంతా కలస చెంబులో జలాన్ని నింపి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని అలంకరించే పూలదండకు భక్తులు నమస్కరించగా అర్చకులు స్వామివారిని అలంకరించారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులకు శివాశీస్సులు అందించారు. భక్తులకు సకల దేవతల ఆశీర్వాదం పొందే విధంగా అర్చకులు వేదమంత్రాలు పఠించగా యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కుటుంబమంతా ఇటుకలను తీసుకొని ఆశ్రమ వ్యాన్ మీద నిర్మాణ ప్రదేశానికి వెళ్లి ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించగా ఒకప్పుడు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరిగిన అభాగ్యులను వీక్షించి వారి క్షేమాన్ని తలచి శివయ్యకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వి సుభద్రాదేవి గారు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ వారి భర్త కీర్తిశేషులు వి కోటపుల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. అదేవిధంగా వారి కుమారుడు సాయి కుమార్ గారు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి నిర్భాగ్యులకు అండగా నిలిచారు. భర్త వర్ధంతి వేళ అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సుభద్రాదేవి గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాము, ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ స్వామినాథ జ్యోతిర్లింగేశ్వర స్వామివారిని ఫస్ట్ వచ్చేలాగానే దర్శనం చేసుకున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఈ ఆశ్రమంలోకి వచ్చి అందరినీ చూసాం. ఆశ్రమాన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సరే మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను.